హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్ల ప్రెస్ మీట్ జరుగుతోంది. మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు గ్రూప్ 1 ర్యాంకర్లు. వారి తల్లిదండ్రులు గ్రూప్ 1 పరీక్షను రాజకీయం చేయవద్దని వాళ్ళు పిలుపునిచ్చారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏ ప్రాంతంలో ఉన్నారో మీరు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్థిక పరిస్థితులు కూడా చూడండి, వాళ్ళ ఇంటి స్థితిగతులు చూడండి, తల్లిదండ్రులు చూడండి, ఇచ్చారా లేదా కూడా మీరు అడగండి. వాస్తవాన్ని బయట పెట్టే వాళ్ళు నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విషయాన్ని బయటికి తీసేవాళ్ళు మీరు కాబట్టి ఈ వారంలో జరిగిన పరిణామాల మీద కూడా మీరు మర్చిపోకుండా చేయవలసిందిగా కోరుకుంటూ, మా పాపకు 46వ ర్యాంకు వచ్చినది. తను చాలా కష్టపడ్డది. ఇప్పుడు మాలాంటి కొంచెం విద్యావేత్తలైనందుకు వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఇంటి దగ్గర అక్కడ ఇస్తాం. ఒక్కొక్కరు ఎన్నెన్ని గంటలు చదివినారనేది అన్ని చెప్పు. ఈ పోటీ పరీక్ష సంస్థలు ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పిలిచి సన్మానాలు చేసి పొగిడిన వాళ్ళే ఈరోజు అమ్ముడుపోయినారు, అమ్ముకున్నారు, కొన్నారు అనే ప్రచారంలో వాళ్ళు కూడా వచ్చేసారు. కాబట్టి వాళ్ళ సంస్థలో పోటీ తీసుకున్న వాళ్ళు, పోటీ పరీక్షలకు శిక్షణ పొందిన వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు. ఒక విద్యార్థి పోటీదారుడు ఏ విధంగా చదువుతున్నాడు, ఏ విధంగా ఉన్నది, ఏ మాత్రం ఉన్నది అనేది వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ అయినారన్నప్పుడు వాళ్ళు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే అంటే పొగిడిన నోటనే తిట్టుడు అనేది. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసము? నిజంగా లోపభూయిష్టాలు ఉన్నాయి జరిగినవి అని అంటే అందరూ కూడా మనం దాని మీద బయట పెట్టవలసిందే. మేము కూడా ఈ విచారణకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తాం. 3 కోట్ల సంబంధించిన దాన్ని వాళ్ళు నిరూపించాలి. కోర్టులో వ్యవహారం ఉన్నప్పుడు దయచేసి ఇంకెవరు ఎలాంటివి చేయకుండా పర్యవసానము కోర్టు చూసుకుంటుంది. దాని మీద మనం న్యాయ వ్యవస్థ మీద మనం అందరం నమ్మకం ఉంచి శిరస్సు వంచి వాళ్ళు చెప్పిన దానికి మనం పాటించి నడుచుకోవాలి. సభకు నమస్కారం. నా పేరు జంగారెడ్డి. మా అమ్మాయి 159 ర్యాంకు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ వారం రోజుల నుంచి జరిగే వ్యవహారం మొత్తము ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు చూసుకోవాలి, కానీ మన విద్యార్థులను నాశనం చేయొద్దు. ఇది వాళ్ళకు భవిష్యత్తుకు బాటలు వేసేది కాదు. ప్రతి ఒక్కసారి ఆలోచన చేసి మీడియా మిత్రులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చూసుకోవాలి, కానీ మనకు ఈ మూడు కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలియండి. మాకు 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో మాకు తెలియదు ఇప్పటికీ. అటువంటిది 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఏముంది? మేము ఏదో వ్యాపారం చేసుకొని బతకగలుగుతాం కదా. 3 కోట్ల లంచం ఇచ్చే పరిస్థితులు ఉన్నారా? వీళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, పిల్లలకు కూడా న్యాయం చేయాలి. కోర్టును కూడా విన్నవించు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్ల ప్రెస్ మీట్ జరుగుతోంది. మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు గ్రూప్ 1 ర్యాంకర్లు. వారి తల్లిదండ్రులు గ్రూప్ 1 పరీక్షను రాజకీయం చేయవద్దని వాళ్ళు పిలుపునిచ్చారు. వాళ్ళు కానీ మండల్ వాళ్ళు కానీ అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకు అంటే పలానా బాబు, పలానా ఉదయ్ కిరణ్, ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డారు, అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకుండు బాబా అని 10th ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్ళకు పరిచయం చేసిండ్రు. ఇలా కష్టపడండి, ఇలా చదవండి, ఇలా మార్కులు తెచ్చుకోండి, ఒక మన వ్యవస్థకు అనేది మార్చుదాము అని. ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతుంది. అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి? తినే అన్నాన్ని నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు. చెప్పండి,
అది వేరుకొని తిమ్మంటారా? ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటారా? ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు. సపోజ్ కి న్యాయ వ్యవస్థను నేను తప్పు పట్టట్లేదు, న్యాయానికి ఎప్పుడు అభినందనలు. మేము అందరినీ గౌరవిస్తాం, మీడియా వాళ్ళని గౌరవిస్తున్నాను, న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాను. కింద పడ్డ అన్నాన్ని మళ్ళీ తిరిగి తినండి అంటున్నారు, రాయండి అంటున్నారు. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి, మెయిన్ ఎగ్జామ్స్ రాసి, రిజల్ట్ వచ్చి, ర్యాంక్ వచ్చి, మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము, మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి. ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి? రాజకీయ వ్యవస్థలో చేసుకోండి, విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడటట్లేదు, నా పిల్లల భవిష్యత్తు గురించే, మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము. ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి. మీరు ఏ పార్టీలు ఏంటి అని నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. నేను నా బాధతో, నా పిల్లలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల బాధతో అంటారు. 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు కాదు, 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఈ 3 కోట్లు అనేది ఎంత, అసలు పిల్లల్ని సంస్కారంతో పెంచి ర్యాంకులు సాధించి పట్టుదలతో సాధిస్తే ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితి. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు, జాబ్ వచ్చింది అంటే అది ఎంత తలదించుకోలేని పరిస్థితి. రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది. తప్పు చేసి రోడ్డు పడినట్టు కాదు, ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది. మా బాధలు అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని మీరందరూ, ప్రతి ఒక్కరు అందరినీ కలవాలంటే కలవలేరు. ఏ సీఎం ను గాని, ఇంకా ముందు ప్రభుత్వాలను గాని, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరిని తప్పుపడట్లేదు. వ్యవస్థ అనేది, సిస్టమ్ అనేది మారాలి. ఇప్పుడు ఇంతకు ముందు పిల్లలు, ఇప్పుడు మొన్న 10th అయిపోయిన పిల్లలు, ఇంతకు ముందు పిల్లలు, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, మా పిల్లలందరికీ మా బాబుని ఆదర్శంగా చూపించిండ్రు, ఇలా చదవాలి, ఇలా రాయాలా అని. రేపు పిల్లలు ఏమనుకుంటారు? మా బాబుకి జాబ్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది. గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాక ఇంతమంది అటెండ్ చేస్తారన్న గ్యారంటీ నాకు లేదు. అలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ర్యాంక్ వచ్చి మెడికల్ అయ్యి అన్నయ్య ఇంకా కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. రేపు నోటిఫికేషన్ పడ్డాక కూడా వీళ్ళు రాస్తారని గ్యారంటీ ఏముంది? వాళ్ళకి నమ్మకం ఉంటుందా? ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారా? ఇది 4th టైము. ప్రిలిమ్స్ 3 times, మెయిన్స్ 1 time, 4th time. వాళ్ళ మైండ్ అంతా ఉంటుందా? కాన్ఫిడెన్స్ కోల్పోరా? ఎందుకు ఇవన్నీ? ఎందుకు? పిల్లల భవిష్యత్తును ఆలోచించి మాట్లాడుకోండి. ఆలోచించి ఏదన్నా ఉంటే ఆచి చూసి 100% ప్రూఫ్ అనేది చూసుకొని పిల్లల మీద గాని, ఎగ్జామ్ మీద గాని మీరు మాట్లాడండి. అనవసరంగా ఏదో వాళ్ళు వీళ్ళు నలుగురు కూర్చొని ముచ్చట పెట్టుకున్నట్టుగా నిందలేయకండి. 3 కోట్లు అని నింద భరించలేకపోతున్నాం. ఒక్కొక్కరిని ఎవరినో మీరు 3 కోట్లు పెట్టారంట కదా, మీరు కొన్నారట కదా, అమ్మారంట కదా, అవమానానికి సెన్సిటివ్ పిల్లలు అయితే వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎట్లుంటది? కనీసం అనే వాళ్ళకు లేదు ఆ ఆలోచన. పడ్డ వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి? కొంచెం చూసుకొని మాట్లాడండి. పిల్లల భవిష్యత్తు గురించి ఈ విషయం అనేది రేపు ముందు తరానికి ఇలాంటి పిల్లల్ని తయారు చేయాలంటే తయారు చేయలేరు. ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో అయినా హాయిగా జాబ్ వస్తుంది అనుకుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎవరు తీర్చిదిద్దలేరు. ఇంత కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, పిల్లల్లో తగ్గిపోతుంది, తల్లిదండ్రులకు తగ్గిపోతుంది. అందరికీ థ్యాంక్స్. దయచేసి ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఇది వచ్చింది మాలో బాధ, ఆవేదన తప్ప ఇంకా వేరే ఎవరిని ఉద్దేశించి కాదు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. స్పెషల్గా మీడియా మిత్రులకు కూడా, మీరు ఏ విషయాన్ని ముందరికి తీసుకెళ్తే అది ముందరికి వెళ్తూ ఉంటుంది. ఈరోజు మా ముందు మీరు ఉన్నారు కాబట్టి ఒక పేరెంట్స్ ఆవేదన అర్థం చేసుకోగలరని నేను మిమ్మల్ని, మా ఆవేదన మీరు ముందుకు తీసుకెళ్ళగలరని, గవర్నమెంట్ వరకు తీసుకెళ్లి మా ఆవేదన తెలుపుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మేము ప్రతి కాంపిటీషన్లో కూడా అందరు పాల్గొంటారండి. అందరు ముందుకు రాలేరు. ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు రాలేని వాళ్ళు వెనకంగా ఉండి వెనక ఉన్న వాళ్ళ విద్యార్థులకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం, కేసులు ఇవన్నీ చేయడం అయితే న్యాయంగా అనిపించట్లేదు. మా పిల్లలు ఎంతో కష్టపడి, ఒక చిన్న ఉదాహరణ అండి, మా పిల్లల విషయంలో అందరు నవోదయ స్కూల్కి వాళ్ళు ఫీజులు కోచింగ్ ఇప్పించి ఇచ్చేసి నవోదయలో వాళ్ళకి సీట్లు రాలేదు. నేను ఏ కోచింగ్ ఇప్పించకుండా కూడా బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి చేస్తే సీట్ వచ్చింది. అట్లా అని మాకు రాలేదు వాళ్ళకి వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదు కదా. రాని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారండి. ఉన్నంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి రాజకీయాలు ఇచ్చేసి వాళ్ళని ముందుకు చేసి కోర్టులు వేసి కేసులు వేసి అదంతా కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే మా పిల్లల ఆవేదన, వాళ్ళు పర్సనల్ లైఫ్ని కూడా సాటిస్ఫాక్షన్ చేసి, మా పాప పెళ్ళయింది, ఆమె లైఫ్ని కూడా అత్తగారింటికి వెళ్లకుండా కోచింగ్ల సెంటర్లో ఉండి చదువుకుంటూ మేము ఫీజులు కట్టి అవన్నీ భరిస్తూ ఇది చేసి లాస్ట్కి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎంత సఫర్ అవుతుందో అర్థం చేసుకోవాలండి అందరూ. గవర్నమెంట్ కూడా మాకు
సాయంగా ఉండి ముందుకు మమ్మల్ని ఇచ్చేయాలని, అదేవిధంగా మెయిన్స్ యూపీఎస్ వాళ్ళకు మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1,00,000 ఇస్తాము, ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన 1,00,000 ఇస్తామని అంటారు. మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు గ్రూప్ 1 ఆఫీసర్స్ మీరు కూడా హెల్ప్ చేసి మాకు కూడా ఏదో విధంగా హెల్ప్ చేయాలని, ఇది ఈ విధంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ను కూడా. మా ఆవేదనను మీరు మీడియా మిత్రులందరూ మా ఆవేదనను మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము అండి. హలో, అందరికీ నమస్కారం. నాకు 7 బిడ్డలు, ఒక బాబు సార్. మేము కూలి నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకటి నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేవు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? మేము తేలేం కదా. రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక 500, 200, 300 పూట వెళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు. ఈ దానికి 3 కోట్లు 4 కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు, అది ఇచ్చారు అనే వరకు కరెక్ట్ కాదే. అది చాలా అన్యాయం చేసినారు. మా పిల్లలు 4 నెలల బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము, సెంటర్కి ట్యూషన్ పంపించాము, అన్ని పని చేసి పంపించినాం సార్. మేము పని చేసి పంపించినా కూడా 7 పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మాకు చాలా అన్యాయం జరిగింది. ఇది న్యాయం కావాలి మాకు. ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు. ఇప్పుడు మూడోసారి ఎట్లా అయింది, ఇప్పుడు 4వసారి ఎట్లా అయింది అని అనుకుంటే పోతే ఎట్లా సార్? వాళ్ళ భవిష్యత్తే పోతుంది. ఇప్పటికే సగం ఏజీ అయిపోయింది వాళ్ళది. మరి ఇప్పుడు ఎట్లా సార్? మాకు న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయకపోతే ఇంకా ఎప్పుడు జరుగుతుంది మాకు? ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్, మేము మాకు న్యాయం కావాలి. మీరు ఏమన్నా అనుకోండి, మాకు పిల్లలు చదువుకున్నారు, భవిష్యత్తుకి నిలబడ్డారు, మాకు న్యాయం కావాలి సార్. అంతే. మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నమస్కారం అందరికీ కోరుకుంటున్నా సార్. నా పేరు సీత సార్. మాది కోదాడు పక్కన వాయలసింగరం అనే పల్లెటూరు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలి నాలికి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నా, మాకు పెద్దలు ఎవరు తెలవదు సార్. అసలు ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకున్నారు సార్ మా పిల్లలు. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేమెంతో సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేము సార్. ఉంటా సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా. ఏంటంటే పిల్లలు చాలా కష్టపడి రాత్రి మగళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ ర్యాంకుల్ని రాజకీయం చేయొద్దండి, దయచేసి రాజకీయం చేయొద్దు. ఎందుకంటే రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారు 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా వాళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అంటున్నారు, మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని. ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగలు అసలు అన్నీ మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చెయ్యొద్దు, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని ఎలాగైనా కూడా ఇప్పుడు న్యాయం జరిగితేనే కదండి రేపొద్దున వచ్చే పిల్లలకి న్యాయం అనేది తెలుస్తుంది. న్యాయం లేకపోతే ఇంకా రేపొద్దున వచ్చే పిల్లలు కూడా అన్యాయానికి గురవుతారు. అందరినీ అన్యాయానికి గురి చేయొద్దు. దయచేసి అందరికీ మీరు న్యాయం చేసి వాళ్ళ జీవితానికి ఒక బాట చూపించండి. తల్లిదండ్రులకి ఆశను అనేది కల్పించండి. ఎంతమంది తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు వాళ్ళలేదు. 10 మందికి వస్తే 10 మంది చదువుకుంటే ఒక్కళ్ళకే ర్యాంక్ వస్తుంది. అలా అంటే 10 మంది మంచి వాళ్ళు కాదని కాదు, వాళ్ళు మళ్ళీ రాసుకొని మళ్ళీ ప్రయోజకులు అవ్వచ్చు. అంతేగాని వచ్చిన వాళ్ళ మీద రాళ్లు వేయకండి, వాళ్ళకి న్యాయం చేకూర్చండి. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చెయ్యొద్దు, అంతే.
అందరికీ నమస్కారం అండి. మా బాబు బీటెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాడు ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. కొన్ని సంఘటన వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డప్పుడు మేము గ్రూప్ 1 ఫస్ట్ అపియర్ అని చెప్పాము. చెప్పినప్పుడు వాడు యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను మమ్మీ అని చెప్పాడు. కానీ బట్ స్టిల్ మేము ఏంటంటే ఫస్ట్ ఇది రాస్తే బాగుంటుండు అని అనుకున్నాము. సో రాశాడు, కష్టపడి రిజల్ట్ సాధించాడు. ఈ కష్టాన్ని వట్టిగానే రాలేదండి ఈ ఫలితము. వాడు రాత్రి పగలు రోజుకు 4 గోడల మధ్యలో కూర్చొని ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించాడు. ఈ జర్నీలో వాళ్ళ నాన్నని కూడా అతను కోల్పోయాడు. అయినా కూడా ఎప్పటికీ వెనుకంజ వేయలేడు. నేను నాన్నకలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించాడు. అండ్ అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాడేంటంటే అన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఆ మేడం అన్నట్టు నోటికొచ్చిన ముద్దని తన్నేసినట్టు చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనికి కారకులు ఎవరు? ఎవరిని ప్రశ్నించాలి మేము అసలు? రైట్, కష్టపడి సంపాదించిన ర్యాంక్ హోల్డర్స్ దా తప్పు లేదంటే